ప్రజా సంకల్పం ప్రస్తుతం బాగ్లింగంపల్లిలోని హైదరాబాద్ జిందాబాద్ కార్యాలయం వద్ద ఉంది. హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్ జిందాబాద్ సంస్థ మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేస్తుంది. ఈ యొక్క అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యొక్క మట్టి విగ్రహాల పంపిణీ గత 8 సంవత్సరాలుగా చేస్తుంది హైదరాబాద్ జిందాబాద్. ఈరోజు మనతో డాక్టర్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఈ యొక్క మట్టి విగ్రహాల గురించి అంటే మీ అభిప్రాయం చెప్పండి. నేను ఒకటి చెప్పేదంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇచ్చేయాలి. ఫస్ట్ అంటే అది పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ స్టాప్ అవుతుంది. అది సెకండ్, మన హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే వాటర్ పొల్యూట్ కాకుంటే మన తాగే నీరు కూడా బాగుంటుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే మట్టి గణేశం చేయడం వెరీ ఈజీ. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ అంటే అది విసర్జనం మన ఇంట్లో ఒక బకెట్లో చేయవచ్చు, అదే నీళ్లు మనం వాడుకోవచ్చు. అందరూ మనము ఒక్కసారి ప్లస్ చేసి ఈ సంవత్సరం అందరూ మట్టి గణేశనే వాడాలని అందరితో కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారి ప్రవీణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్. తెలంగాణ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా పంచుతున్నట్టు మట్టి గణేషులు ప్రతి సంవత్సరం పంచుతున్నారు. అండ్ హైదరాబాద్ జిందాబాద్ కార్పొరేషన్ వారు ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి తీసుకొని జనాలందరికీ పంచుతున్నారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హైదరాబాద్ జిందాబాద్ ఫర్ సపోర్టింగ్ us in distributing these clay ganeshas. I ask every individual to use clay ganesha and save environment. ఓకే అండి, మొత్తం సిటీలో ఎక్కడెక్కడ చేస్తున్నారండి? ఆల్మోస్ట్ అరౌండ్ 30 లొకేషన్స్ ఉన్నాయి సార్ సిటీలో. అండ్ దాట్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ పేపర్ టూ. అంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఎవరెవరు పంచుతున్నారు స్టార్ట్ చేశారంతా? అంతా స్టార్ట్ చేశారండి. ఇవాళ రేపు ఎల్లుండి చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వినయ్ గారు ఉన్నారు. చెప్పండి. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగానూ మన భారతదేశంలోనూ హైదరాబాద్లోనూ రోజుకు కాలుష్యం బాగా పెరుగుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకోసం మనం అందరం కాలుష్యం నుంచి మనం బయటపడాలంటే మనం అందరం పర్యావరణాన్ని కాపాడాలి. అందుకోసం మట్టి గణేష్లను ప్రతిష్ఠిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, సాంప్రదాయకంగా పండుగలు జరుపుకుందామని కోరుతున్నాం. ఓకే, చూడండి, ప్రతి సంవత్సరం అంటే గత 8 సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ యొక్క పర్యావరణ ప్రకటన చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని. ప్రతి ఒక్కరు కూడా అంటే మట్టి విగ్రహాలను ప్రదర్శించాలి, భక్తి శ్రద్ధలతో పూజించాలి. విసర్జన వీలవుతే మీ ఇంట్లోనే విసర్జన చేసుకుంటే ఆ ఒక్క నీళ్లు మీకున్న చెట్లలో అక్కడ వేస్తుంటే చాలా బాగుంటుంది. ప్రజాస్వామ్య విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు పల్లా రమేష్ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్, చెప్పండి. పల్లా రమేష్ గారి నుంచి లెక్క. అసలు వినాయకుడి చరిత్ర మొదలైన దగ్గర నుంచి నిర్మించేది, వాటిని తయారు చేసేది మట్టితో. ఆ విషయం మనం మరచిపోయి మధ్యలో రంగులు తీసుకొచ్చేటప్పటికి పొల్యూట్ అయిపోయి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి చూస్తున్నాం కదా, మనం జబ్బులు, ఇతరత్ర సమస్యలు, పర్యావరణ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి సహజంగా తయారు చేసే మట్టితో అనాదిగా పూర్వం ఎలాగైతే తయారు చేశారో అలా తయారు చేస్తే ఈనాటి సమాజానికి, ఈనాటి ప్రజలకు కూడా బాగా జరుగుతుంది, పండుగ కూడా బాగా జరుగుతుంది, మన సాంప్రదాయాన్ని గౌరవించినట్లు అవుతుంది. ఓలో గణేష్ మహారాజ్కి జై జై. ఇప్పుడు ఎర్రం శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మట్టి వినాయకులను పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే మంచి సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఓన్లీ హైదరాబాద్ జిందాబాద్ ఒకటే హైదరాబాద్లో ఎన్జిఓ లేదు, కొన్ని వేల సంఖ్యలో హైదరాబాద్లో ఎన్జిఓస్ ఉన్నాయి. వారందరినీ గుర్తించి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేసినట్టయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక హైదరాబాదు జిందాబాద్ ఒకటే కాకుండా కొన్ని వేల సంఖ్యలో అందరినీ, అంటే ఇది ఓన్లీ వినాయక చవితి వచ్చినప్పుడే కాకుండా దీనిపైన శ్రద్ధ ఉంచేసి అధికారులు, పాలకులు చాలా సీరియస్గా తీసుకొని మట్టి వినాయకులనే, అంటే ఒక చిన్న వినాయకుడే, ఇంట్లో పెట్టే వినాయకుడే కాకుండా పెద్ద వినాయకులను కూడా ఇప్పటికీ కొన్ని జిహెచ్ఎంసి ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే వినాయకుని పెడుతున్నారో అన్ని ప్రాంతాలకు మట్టి వినాయకుడిని పంపిణీ చేసి వారి ద్వారా మట్టి వినాయకుల్ని పూజించినట్టయితే హైదరాబాద్లో ఉండే పర్యావరణాన్ని పరిరక్షించుకునేదానికి మన పాత్ర పోషించినట్టుంటుంది. దయచేసి అధికారులు, పాలకులు దీనిపైన శ్రద్ధ వహించి
రాష్ట్రంలో ఉండే ఎన్జిఓలందరినీ ఐక్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ జిందాబాద్ అంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్లో గత 8 సంవత్సరాలుగా ప్రజా సంకల్పం అలాగే శ్రీనిధి మహిళా ఫౌండేషన్ వారు కూడా వీరి సహకారంతో అక్కడ మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నారు. వీరందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపింది ప్రజా సంకల్పం. బాపట్ల కృష్ణమోహన్.